నా పేరు కొంజర్ల శ్రీనివాస్, బీజేపీ టీచర్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్. నేను స్టేట్ కన్వీనర్ అంటారు. ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ నుంచి దీంట్లో అన్యాయాలు జరుగుతున్నాయని మేము క్వశ్చన్ చేస్తూనే ఉన్నాము. వాళ్ళు కొట్టేసుకుంటూ పోయారు. రిజల్ట్ వచ్చిన తర్వాత కానీ అందరికి తెలియలేదు ఏం జరిగింది, ఏం అన్యాయం జరిగింది అనేది. దానిపైననే కోర్టుకు వెళ్తే కోర్టులో కూడా ప్రాపర్గా మేము ఎట్లా ఎగ్జిబిట్ చేసామంటే అలాట్మెంట్, హాల్ టికెట్ అలాట్మెంట్ కాడ నుంచి మొదలు పెడితే పేపర్ కరెక్షన్ వరకు అవకతవకలు జరిగినాయని చెప్పి ప్రూఫ్లతో సహా మేము సబ్మిట్ చేయడం జరిగింది. ఏంటంటే ఫస్ట్ థింగ్, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకు వేరే వేరే జిల్లాలకు హైదరాబాద్లో సెంటర్ పెట్టుకుంటే ఒకే సెంటర్ ఎట్లా వచ్చింది? మినిస్టర్ల తర్వాత ఎమ్మెల్యేల ఎంపీల అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఎంపీల వాళ్ళ కిత్ అండ్ కిన్కి ఎట్లా వచ్చింది? సేమ్ సెంటర్ ఎట్లా వచ్చింది? తర్వాత కోటి ఉమెన్స్ కాలేజ్లో ఓన్లీ గర్ల్స్ ఎందుకు వేసారు, తర్వాత నారాయణమ్మ కాలేజ్లో ఓన్లీ బాయ్స్ ఎందుకు వేసారు అనే దాని మీద మేము క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఆన్సర్ ఏంటంటే బాయ్స్ని వేస్తే ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టే ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ బాయ్స్ని వేయలే అన్నారు. మరి నారాయణమ్మ కూడా గర్ల్సే కదా, అక్కడ సీసీ కెమెరాలు పెట్టరా అని మేము కోర్టును క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. దాంట్లో అందరు తెల్ల ముఖాలు వేసుకుని కూర్చున్నారు. తర్వాత ఏం జరిగిందనంటే కోర్టు వారికి మేము సబ్మిట్ చేసింది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఛాన్స్ ఉన్నప్పుడు అక్కడ కూడా ఛాన్స్ ఉంటాయి కదా, అంటే కాంగ్రెస్ వాళ్ళ వైఫల్యాలను వాళ్ళే ఎత్తి చూపుకున్నారు. ఇప్పుడు ఆడపిల్లల మంగళసూత్రాలు కూడా తీసి లోపలికి పంపించే టైంలో నీకు సీసీ కెమెరాలు ఎట్లా పోయినాయి? లోపలికి సీసీ కెమెరా పోయే ఛాన్సే లేదు. కేవలం అదొక బహానా వేసుకొని వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కావాల్సిన అందరినీ సేమ్ సెంటర్లో వేసుకొని సేమ్ అందరికి చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఎగ్జామ్లో ఇప్పుడు బెంచ్ ఇట్లా ఉందనుకోండి, డయాగ్నల్గా వేసారు. ఇక ఇక్కడ క్యాండిడేట్, మళ్ళీ ఇక్కడ క్యాండిడేట్, ఇక్కడ క్యాండిడేట్, ఇక్కడ క్యాండిడేట్, ఇక్కడ ఇట్లా డయాగ్నల్గా వేయడం వల్ల ఆ పేపర్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ కాపీ కొట్టే ఛాన్స్ ఉంది. వర్డ్ ఫర్ వర్డ్ అంటారు, యాజ్ ఇట్ ఈజ్ వర్డ్ ఫర్ వర్డ్ రాసి వాళ్ళు కాపీ కొట్టడం జరిగింది. ఇప్పుడు ఒక టీచర్గా ఒక 25 సంవత్సరాలు నేను పనిచేసిన ఇద్దరు వ్యక్తులు కూడా ఇప్పుడు నేను టీచింగ్ చేసిన తర్వాత నన్ను ఎగ్జామ్ రాయమన్నా కానీ సేమ్ వర్డ్స్ రావు, సేమ్ మార్క్స్ రావు. ఎట్లా సేమ్ మార్క్స్ వచ్చినాయి? సేమ్ ఆన్సర్ రాసినప్పుడు ఈజ్ యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఏముందో ఇక్కడ దించిరు. దాన్ని అది మనం క్వశ్చన్ చేసి ప్రూవ్ చేయడం జరిగింది. దాదాపు 500-600 మందికి సేమ్ మార్క్స్ రావడము, సేమ్ సెంటర్లోకి వెళ్ళి, అంటే వేరే సెంటర్లో ఇంటలెక్చువల్స్ లేరా, వాళ్ళకి లేదా అవకాశం? వాళ్ళు ఎందుకు సెలెక్ట్ కాలే? ఓన్లీ ఒక్క సెంటర్ నుంచే 19 మంది, 20 మంది, 37 మంది ఎందుకు సెలెక్ట్ అయ్యారు? అది మేము కోర్టుకు ప్రూవ్ చేయడం వల్ల వాళ్ళన్నీ కూడా కోర్టు మీద నమ్మకం ఉంది మాకు. కోర్టు అవన్నీ పరిగణనకు తీసుకొని ఇవాళ రీ ఎగ్జామ్ కోసం అని వాళ్ళు తీర్పు ఇవ్వడం జరిగింది. అది చాలా సంతోషకరం. మేము వీళ్ళు ఎక్కడికి పోయినా మేము ఇంకా అక్కడికన్నా ఒక 5 స్టెప్ ఎక్కువనే పోతాం. మేము కూడా సుప్రీంకోర్టు పోతాం. మేము స్టూడెంట్స్కి అండగా నిలబడతాము. తప్పకుండా వీళ్ళకి న్యాయం జరిగేటట్టు మేము చూస్తాం. అంటే కొన్ని కోట్ల రూపాయలు పెట్టి కూడా కొన్నారని కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. అదే సార్, ఇప్పుడు కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నారు. ఆ కొనుక్కున్న ఏం చేశారంటే ఏ సెంటర్లో అలాట్ చేయాలనేది వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు ముందే. ఆ సెంటర్లో రిజల్ట్ రాకముందే వాళ్ళు ప్రీ ప్లాన్గా రిజల్ట్స్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడే మొదలుపెట్టిరు ఈ ప్రాసెస్ అంతా. వాళ్ళు చెప్పుకున్నారు, మేము నోటిఫికేషన్ ఇస్తున్నాం, మీ వాళ్ళు ఎవరైనా ఉంటే రాండి, మేము చేసుకుందాం, మనం కలిసి చేసుకుందాం, మనం ఒక్కటి అని చేసుకున్నారు. పిల్లలకు కడుపులకు ఎండి కాళ్ళకు చేసి ఇక్కడ కష్టపడి చదువుకున్నారు. వాళ్ళ కష్టాలు కనబడలేదు. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు కూడా గ్రూప్ 1 ఆఫీసర్లు, గ్రూప్ 2 ఆఫీసర్లు అయితే వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ ఈజీ అవుతుంది. వాళ్ళు చెప్పింది చేయొచ్చు. ఎక్కడంటే అక్కడ ఏ అవినీతి జరిగినా క్వశ్చన్ చేయడానికి ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళు చేయడం జరిగింది. ఇందులో ఇప్పుడు నేను మీడియా ముందు చెప్పాను, పేర్లు అన్ని నా దగ్గర ఉన్నాయి. వాళ్ళు ఎవరి చుట్టాలు, ఎవరి పిల్లలు, ఎవరు అనే మొత్తం ప్రూఫ్లు ఉన్నాయి. వాళ్ళందరికీ ఎక్కడ వచ్చింది, ఒక సెంటర్లో ఎందుకు వచ్చింది, మరి వేరే వాళ్ళకి వేరే సెంటర్ ఎందుకు వచ్చింది. ఇప్పుడు సేమ్ సర్నేమ్ ఉన్నప్పుడన్నా ఒక సెంటర్ రావాలి, సేమ్ ఇనిషియల్ ఉన్నప్పుడన్నా ఒక సెంటర్ రావాలి, సేమ్ నేమ్తో ఉన్నప్పుడు ఒక సెంటర్ రాలేదు. మరి ఎందుకు వచ్చింది అట్లా? మరి వాళ్ళకో సెంటర్ వీళ్ళకో సెంటర్ ఎట్లా చేసిండు? ఇంకోటి, అసలు కాన్స్టిట్యూషన్ ప్రకారం కూడా మీరు ఏ ఎగ్జామ్ అన్నా తీసుకోండి, అబ్బాయిలకు వేరే అమ్మాయిలకు వేరే వేసే సిస్టమే లేదు ఎక్కడ కూడా. మళ్ళీ వేసింది ఎట్లా వేసిరు? మరి మొత్తం అబ్బాయిలు సపరేట్, మొత్తం అమ్మాయిలు సపరేట్ వేయలే కదా. ఒక దాంట్లో అమ్మాయిలకు సపరేట్ వేసారు, ఒక దాంట్లో అబ్బాయిలకు సపరేట్ వేసారు, ఒక దాంట్లో కంబైండ్ వేసారు. ఎట్లా వేసిరు? ఏ రూల్ ప్రకారం వేసిరు? అది క్వశ్చన్ చేయడానికి ఎవరున్నారు అక్కడ? వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు వేసుకొని వాళ్ళ ఎగ్జామ్ కండక్ట్ చేసుకున్నారు. ఇదేంటంటే చూచిరాత అంటారు కదా, ఇట్స్ నథింగ్ బట్ బ్లైండ్లీ దే కాపీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్. ఇంకా లక్కీగా కొంచెం అదృష్టం ఏంటంటే ఆ పేర్లు కూడా హాల్ టికెట్ నెంబర్లో కాపీ చేయలేదు, అంతకు మించి వేరే ఏం లేదు. మీ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయంటారు. మరి ఎప్పుడు బయట పెడతారు? ఆల్రెడీ ఫైనల్ రిజల్ట్ కూడా వచ్చింది, కోర్టు కూడా వాటిని మళ్ళీ రీవెరిఫికేషన్ చేయమని చెప్పింది. ఇంకెప్పుడు బయట పెడతారు? అదే సార్, నేను ఏమంటున్నా, మేము కోర్టుకు సబ్మిట్ చేస్తాం. మీకు ఎందుకు ఇస్తాం, బయటకి ఎందుకు ఇస్తాం? కోర్టుకే ఇస్తాం. కోర్టు చూస్తుంది అవును ఏ రకంగా వేసారు. ఇప్పుడు ఒక పేరుతో ఉన్నప్పుడు ఆ పేరు ప్రకారమా, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమా, అప్లికేషన్ ప్రకారమా ఏదో రకంగా మీరు అలాట్ చేయాలి కదా. హాల్ టికెట్ అయితే ఎట్లా ఇచ్చారు? ఇప్పుడు నేను లాస్ట్ సెట్ ఎగ్జామ్ అయింది, తర్వాత ఓయూ సెట్ ఎగ్జామ్ అయింది, ఇంకో సెట్ ఎగ్జామ్ అయింది. అమ్మాయిలు అబ్బాయిలు అందరు కలిసి లేరా? ఒక అమ్మాయి తర్వాత ఒక అబ్బాయి ఉండదా? మళ్ళీ సేమ్ పోనీ అట్లా చూసినా కానీ సేమ్ కాస్ట్ ఒక సెంటర్లో ఎట్లా వచ్చారండి? సేమ్ కాస్ట్ వాళ్ళు అంతా ఒక సెంటర్లో ఎట్లా ఎందుకు వచ్చారు? వేరే కాస్ట్ వాళ్ళు వేరే కాడ ఎందుకు పోయారు?
మరి వీళ్ళకు అట్లా పోనీ కాస్ట్ ప్రకారం చేసిరా అదని ఇవ్వండి లిస్ట్ మాకు. మీడియం ప్రకారం వేసిర్రా, మీరు ఏ ప్రకారం వేసిర్రు? సరే మీడియం ప్రకారం వేసినా బ్రదర్, అమ్మాయిలు అబ్బాయిలు ఉండరా? కలిపేందుకు వేయలేదు. ఒక సెంటర్లో అట్లా, ఒక సెంటర్ ఇట్లా ఎందుకు వేసిరు, మిగతా సెంటర్లో కలిపేందుకు వేసిరు? ఇవన్నీ ప్రూఫ్లు మా దగ్గర ఉన్నాయి. వాళ్ళు ముందు నుంచే అప్లికేషన్ ప్రాసెస్ ముందు నుంచే ఏం పెట్టారంటే, మీరు ఈ సెంటర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ ప్రిన్సిపాల్ ఉంటాడు, ఇక్కడ ఈయన ఉంటాడు, ఇక్కడ ఈయన ఉంటాడు, ఈయన ఇక్కడ ఉంటాడు, ఇవన్నీ మీకు అన్నీ సరిపోతాయి. ఇన్విజిలేటర్ల సహా స్కామ్ జరిగిందండి. నేను చెప్తున్నా, ఇన్విజిలేటర్లను కూడా అలా అక్కడ మేనేజ్ చేసి, ఇప్పుడు నేనున్న ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు నేను సుప్రీం అథారిటీ ఉంటుంది అక్కడ, నేను ఈయన పెడితే ఈయన ఉంటాడు, ఈయన ఉంటాడు, ఎవరు ఇన్విజిలేటర్ పెడితే వాళ్ళు ఇన్విజిలేటర్లు ఉంటారు. ఆ ఇన్విజిలేషన్లో కూడా మీరు చూస్తున్నట్టు కూర్చొని అంతే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, అది జరిగింది. తెలుగు మీడియం స్టూడెంట్లకు కూడా అన్యాయం జరిగింది సార్. వాళ్ళకి అనలేదండి సార్, నేను ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగింది. ఇప్పుడు నిజంగానే కొంతమంది రాసి వాళ్ళకు జాబులు వచ్చిన వాళ్ళని నేను క్వశ్చన్ చేయట్లేదు. ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళ తరఫున మేము క్వశ్చన్ చేస్తున్నాం. మా కడుపు గాలి, మేము బాధితులం, ఒకప్పుడు మేము బాధితులం. అట్లాంటి బాధితులు వీళ్ళు కావద్దన్న ఉద్దేశంతో ఇలా మేము వాళ్ళ తరఫున మేము పోరాడుతున్నాం. అక్కడ జరుగుతున్నది ఏంటి అని అంటే, బ్లైండ్ ఇప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ ఉన్నది, సెంట్రల్ గవర్నమెంట్ యూపీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. అంత పగడ్బందీగా కండక్ట్ చేసినప్పుడు నీకు ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేసే స్తోమత లేదా మీకు? ఎందుకు ప్రతి క్లాస్కు సీసీ కెమెరాలు ఎందుకు పెట్టాలి మీరు? ఇంటర్మీడియట్ ఎగ్జామ్కు సీసీ కెమెరాలు పెట్టించారు, డిగ్రీ ఎగ్జామ్కు సీసీ కెమెరాలు పెట్టించారు, పీజీ ఎగ్జామ్లకు సీసీ కెమెరాలు పెట్టించారు. క్లాస్ రూమ్లో లోపల పేపర్ ఓపెన్ చేసే కాడ నుంచి మొదలు పెడితే, అంటే పేపర్ లోపలికి వచ్చినప్పటి నుంచి మొదలు పెడితే ఎగ్జామ్ అయిపోయే వరకు సీసీ కెమెరాల సర్వేలెన్స్లో ఉన్నది. మరి ఇప్పుడు మీరు దీన్ని ఎందుకు పెట్టలేదు? రూములలో ఎందుకు పెట్టలేదు సీసీ కెమెరాలు? పోనీ మీరు అంత సచ్చిలులు అయితే ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ ఎందుకు ఇవ్వలేదు కోర్టుకు? మేమేం తప్పు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏది లేదు, అన్నీ వాళ్ళు అన్యాయం చేసింది ఉన్నది కాబట్టి వాళ్ళు ఎవరు బయటికి రావట్లేదు. నేను సింపుల్ క్వశ్చన్ అండి, కొన్ని లక్షల కోట్ల ఖర్చు పెట్టి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కదా, 2000 రూపాయలు పెడితే ఒక రూమ్కి సీసీ కెమెరా వస్తుంది. ఎన్ని సెంటర్లు వేసిర్రు, ఎన్ని చోట్ల నువ్వు సీసీ కెమెరా పెట్టినావు? క్లాస్ రూమ్లలో ఎందుకు సీసీ కెమెరా పెట్టలేదు? బయట పడతారు కదా, దొంగలు బయట పడతారు కదా, అదంతా కావద్దన్న ఉద్దేశంతోనే వీళ్ళు ఇది చేశారు. ఇప్పుడు టీజీపీఎస్సీ అంటే ఒక జ్యుడిషియల్ పవర్ ఉంటుంది, అట్లా ఒక ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా దాంట్లో చైర్మన్గా ఉన్న ప్రొఫెసర్లు కూడా దాంట్లో మెంబర్లుగా ఉన్నారు. ఇంత పెద్ద పకడ్బందీ వ్యవస్థ ఉన్నా కూడా ఎందుకు ఇట్లాంటి తప్పిదాలు? పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అండి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పాపం వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఒక అధికారి, ఇప్పుడు ఆ అధికారిని వాళ్ళు ప్రెజర్ చేశారు అనుకోండి, ఏం చేస్తారు? మీరు చేసుకోండి సారిగా వదిలేసి వెళ్ళిపోతారు. అంతకన్నా మించి ఇంకేం చేస్తారు? లేకపోతే వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేస్తారు, వాళ్ళని టార్గెట్ చేస్తారు, లేదా వాళ్ళని జైల్లో పెడతారు, వాళ్ళని భయపట్టిస్తారు. ఏమవుతుంది? ఇంతమంది ఉద్యమకారులు వీళ్ళకి రావా? వీళ్ళు చదువుగారా? వీళ్ళకి చదువు రాదా? ఓపెన్ పెడదాం, పడండి, బయట ఎగ్జామ్ రాపిద్దాం, లేదా సీసీ కెమెరాలు పెట్టి ఎగ్జామ్ రాపిద్దాం, అప్పుడు చూపిద్దాం ఎవరికి ఏమైనా ర్యాంకులు వస్తాయో. ఇప్పుడు నువ్వు అంతా సచ్చిలును అయితే ఆ ఎగ్జామ్ కండక్ట్ చేయండి, సీసీ కెమెరాలు పెట్టండి, సీసీ కెమెరా పెట్టి ఎగ్జామ్ కండక్ట్ చేయండి ప్రతి చోట. ఎందుకు కాలేదు? మీరు సింపుల్ లాజిక్ అండి. ఒక సీటింగ్ అరేంజ్మెంట్ కానీ దొరికిపోతుంది మీకు. బయట స్టిక్కర్ వేసి పెడతారు సీటింగ్ అరేంజ్మెంట్ కాడ. నువ్వు ఎట్లా వేసినావు? నువ్వు ఏ బేస్లో వేసినావు? ఇప్పుడు నరసింహ ఉన్నాడు, ఇక్కడ జనార్దన్ ఉన్నాడు, ఇక్కడ ఇంకో శ్రీనివాస్ ఉన్నాడు, వీళ్ళ నలుగురు ఒక్కడికి ఎట్లా వచ్చిర్రు? ఏ బేస్లో వచ్చిర్రు? మరి ఏజ్ ఒకటి కాదు, డేట్ ఆఫ్ బర్త్ ఒకటి కాదు, ఇనిషియల్ ఒకటి కాదు, కులం ఒకటి కాదు, మరి ఎట్లా వచ్చిర్రు వాళ్ళు? ఏ బేస్లో వచ్చిర్రు? మేము అన్ని కోర్టుకు సబ్మిట్ చేస్తాం, అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, ఆధారాలను బట్టి మేము ముందుకు పోతాం. అంటే గ్రూప్ 1లో జరిగిన అవకతవకలకు అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, వీటన్నిటిని కూడా కోర్టు కూడా మేము సబ్మిట్ చేసామని కూడా తెలుపుతున్నారు.